ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లాను వదిలేయబోతున్నారా? అక్కడి నేతల నుంచి కవితకు సంపూర్ణ మద్దతు లేకపోవడంతో తన రాజకీయ కార్యక్షేత్రాన్ని మార్చబోతున్నారంటే అవుననే సమాధానమే వస్తోంది. కవిత ఎక్కడి నుంచి రాజకీయం చేయబోతున్నారు? ఆ జిల్లాపై ఉక్కు పిడికిలు బిగించేందుకు సిద్ధమయ్యారా? ఆమె ఇకపై ఆ జిల్లా గుమ్మంలో పాలిటిక్స్ చేయబోతున్నారా? కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి కూడానో రాజకీయ వారసురాలుగానో కాకుండా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రజా ప్రతినిధిగా తెలంగాణ బిడ్డగా తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ బలమైన గొంతుకుగా మారారు. నాయకత్వ పటిమ, వాగ్దాటి, విషయ పరిజ్ఞానంతో పాటు తెలంగాణ ప్రాంతంపై లోతైన అవగాహనతో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. నిజామాబాద్ లో తనకు పూర్తి మద్దతు లభించట్లేదని టాక్ వినిపిస్తుంది. దీంతో తాను వేరే జిల్లా నుంచి పాలిటిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా గుమ్మంలో అడుగు పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కవిత ఖమ్మం జిల్లాపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ముగ్గురు మంత్రులు ఉండి జిల్లాను డెవలప్ చేయడంలో ఫెయిల్ అయ్యారని విమర్శించిన ఆమె అభివృద్ధి కోసం ఒత్తిడి తీసుకురావాలన్నారు. అలాగే ఇకపై జిల్లాలో బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా తనను సంప్రదించాలనడం ఆసక్తి రేపుతోంది. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ బాధ్యతలను కవితకు కేసీఆర్ అప్పగించారని అంటున్నా నిజామాబాద్ జిల్లాలో నేతల సహకారం కొరవడంతోనే ఆమె ఖమ్మంపై ఫోకస్ పెట్టారని ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో కవిత ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని ఆమె కంప్లైంట్. అలాగే గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ కవిత అభ్యర్థిత్వాన్ని కొంతమంది ఇందూరు నేతలు వ్యతిరేకించారు. అప్పటి నుంచి నిజామాబాద్ పార్టీ నేతలపై కవిత అసంతృప్తిగా ఉన్నారు. ఎంత ప్రయత్నిస్తున్నా అక్కడి నేతల నుంచి ఆమెకు ఆశించిన సహకారం లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె ఉమ్మడి జిల్లాపై ఫుల్ ఫోకస్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల 2 రోజుల పాటు పర్యటించిన కవిత పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని సూచిస్తూనే వర్గ విభేదాలను విడనాడి పార్టీ కోసం కష్టపడాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తే గెలుపని, పార్టీని ఓడించి తప్పు చేశామనే భావన ప్రజలకు వచ్చిందన్నారు. కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, బీఆర్ఎస్ నాయకులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజల పక్షాన కష్టపడాలని వెల్లడించారు. కొందరి వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని, నాయకులుగా చెలామణి అవుతున్న వారు అనుచరులకే ప్రాధాన్యత ఇచ్చారని ఉద్యమకారులు కవిత దృష్టికి తీసుకెళ్లారు. పార్టీతో ఉద్యమకారులది రక్త సంబంధమని, కొన్ని జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొందని, రానున్న రోజుల్లో అన్నింటినీ అధిగమిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పనిలో పనిగా జిల్లాలోని 3 మంత్రులపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. జిల్లాలో 3 మంత్రులు ఉండి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు దాటుతున్నా జిల్లాలో కొత్త ప్రతిపాదన ఏ మంత్రి చేయలేదని, బీఆర్ఎస్ హయాంలో ఉన్న అభివృద్ధి పనులు మాత్రమే కనిపిస్తున్నాయని డైరెక్ట్ అటాక్ చేశారు. ఇక కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా పరిగెత్తాయని, కాంగ్రెస్ పాలనలో పరిస్థితి పూర్తిగా కుంటుపడిందని కవిత విమర్శించారు. మరోవైపు ఎన్నికలకు ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలు చేసిన గ్యారంటీ కార్డులను ఇంటింటికి పంచి ఓట్లు అడిగారని, ఇప్పుడు గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తున్నారు. ఏడాదిన్నర పాలనలో ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఫెయిల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎత్తుగడలను చిత్తు చేస్తూ ప్రతి ఇంటి నుండి ఒక్కరు తప్పనిసరిగా గులాబీ సభకు రావాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. కాగా జైలుకు వెళ్లొచ్చిన తర్వాత కవిత జిల్లాలు పర్యటిస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. గులాబీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో తనకు తగిన ప్రజాదరణ లేకపోవడంతో ఆమె ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నిజామాబాద్లో నానాటికి బీజేపీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. అందుకే ఆమె ముందస్తుగా తన రాజకీయ కార్యక్షేత్రంగా ఖమ్మంను సెలెక్ట్ చేసుకున్నారని, అందుకే ఆమెకు కేసీఆర్ ఖమ్మం పగ్గాలు అప్పగించారు అనే టాక్ నడుస్తోంది. ఇదివరకు ఆమె నిజామాబాద్ను వీడబోనని వ్యాఖ్యలు చేసిన ప్రస్తుత రాజకీయ పరిణామాలతో కవిత మనసు మార్చుకున్నారు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ విషయంపై బీఆర్ఎస్ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.